అందరికీ నమస్తే. నా ఊరు, నా పల్లె, నా స్థానికులు బాగుండాలని చెప్పేసి మనం ఒక ఉద్యమంలో తీసుకొని అనేక మంది అధికారులకు ఇక్కడ నిర్లక్ష్యంగా వహిస్తున్న అధికారులను మేల్కొల్పుతూ మనం అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎవరి కోసం చేస్తున్నామంటే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు రాబోయే రోజుల్లో ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి మనం ఫైట్ చేయడం జరుగుతుంది. మనం ఎవరికి బానిసలం కాదు, ఎవరికో గులాంగిరిగా ఉండే మనసత్వం మనకి లేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం మనకు తెలుసు. ఉన్నది మాట్లాడడం, ఊర్లో ఉండడమే నా లక్ష్యం. ఇంకో విషయం ఏంటంటే స్థానికంగా చూస్తూ ఉంటే దారుణంగా ఘోరంగా ఉన్నాయి కొన్ని విషయాలు. ఎందుకంటే ప్రభుత్వ భూములు మాయమవుతాయి, ప్రభుత్వ చెరువులు మాయమైపోతాయి, ఎక్కడ చూసినా అవినీతిమయం. మన విద్యానగర్ గ్రామ పంచాయతీ మొత్తం కూడా అవినీతికి అడ్డగా మారిపోయింది. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఏ పనైనా చేస్తారు, అనుకూలంగా లేని వారికి వాడి మీద కుట్ర దగలు మోసం చేద్దామని చెప్పేసి ఒక ఆలోచనతో ఉంటారు వాళ్ళు. ఎవరికి భయపడేటోడు కాదు నేను. మీరు ఏ కేసులు పెట్టుకున్నా పెట్టుకోండి, నేను న్యాయమైన పోరాటం నేను చేస్తాను. నేను ఈ చింతలకుంట చెరువుకి 4 నాళాలు ఉన్నాయని చెప్పిన. ఎవరిని అడిగినా కూడా చెప్తాడు. ఆ 4 నాళాలు ఒకటే నాళం ఉన్నది, ఇప్పుడు 3 నాళాలు మూసుకపోయినాయి. మరి దీనికి ఎవరు బాధ్యులు? ఇక్కడ స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీలో అనుమతిస్తేనే కదా అక్కడ అక్రమ నిర్మాణాలు జరిగినాయి. మీరు అక్రమ నిర్మాణాలకు సహకరిస్తారు. రేపు పొద్దుగా రాబోయే రోజుల్లో వర్షాకాలంలో మొత్తం కూడా చెరువు లెక్క, నది లెక్క తలపిస్తూ ఉంటుంది అక్కడ ఉన్న పరిస్థితి. మరి దానికి బాధ్యులు ఎవరు తీసుకుంటారు? ఈ భద్రాచలం నుంచి ఖమ్మం పోయే రూట్లో గ్రామ పంచాయతీలో నీళ్లు మొత్తం అట్లా ఆగి ఉండడం అనేది రేపు పొద్దుగాల దేనికి సంకేతం అని చెప్పి నేను అడుగుతున్నా. కలవంటికి అడ్డంగా మా కబ్జా చేసి కట్టుకున్నాడు అని చెప్పి అంటే మా గ్రామ పంచాయతీలో పర్మిషన్ ఇచ్చిళ్ళు, ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చిందని చెప్తాను ఆయన. మీరెవరు ఇయ్యడానికి, ఆ చెరువులు మూయడానికి మీరెవరు? మీ ఏ అధికారంతో మూసిళ్ళు? మీరు ఓపెనింగ్ చేసిళ్ళు. అది 20 అడుగుల కాలువ, 2 అడుగుల కాలువ చేస్తే నీళ్లు రాబోయే ఇప్పుడు చింతలకుంట చెరువు నుంచి వచ్చే నీళ్లు ఏదైతే వాటర్ ఉందో, బ్లాక్ వాటర్, ఆ వాటర్ పోవడానికి ఆ 2 అడుగుల నాళంలో పోతాయా? అసలు మెరక మీద తలకాయ ఉండడం వలన దానికి ఎట్లా పర్మిషన్ ఇస్తారు? ఇంటి పనులు ఎట్లా ఇస్తారు? డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారా మీరు? ఇది ఎక్కడి అన్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు ఆ కాలం దాటి అవతల పోతేనేమో 12-15 అడుగుల తూమున్నది, నీళ్లు ప్రవహిస్తున్నాయి. నా వీడియోలు చూడండి కావాలంటే. నీళ్లు బ్రహ్మాండంగా వెనక వైపు నుంచి నీళ్లు పోతున్నాయి. మరి ముందు వైపు 2 అడుగులే ఉంటే ఎట్లా పోతే నీళ్ళు ఆగా? రోడ్డు మీద చేసే పని ఏంటంటే మీరు చేసే పని ఏంటంటే డబ్బులు అవడిస్తే వాడికి ఏదైనా ఇచ్చేస్తారు పర్మిషన్. ఇది రేపు రాబోయే రోజుల్లో ఇది ప్రమాదకరము, ఇక్కడ ప్రజలకి ఇబ్బంది అని చెప్పి ఆలోచన మీకు లేదు. డబ్బులు, ముఖ్యంగా డబ్బులు కావాలా. నేను గతంలో చూసిన వన వెంకటేశ్వర పాపం ఇటుక పేర్చుకుంటూ ఇల్లు కట్టిండు. అయ్యో వాడొకడు ఇల్లంతా కూల కొట్టేసిండు, ఆయన కట్టుకున్న ఇల్లునంతా కూల కొట్టేసిండు. అట్లనే సాంసరావు మంచి మనిషి, కానీ ఇక్కడ ఆయన పక్కన ఉన్న చీడ పురుగులు తయారైపోయింది. ఒక చోటా డాన్ అంట, నేను చెప్పడం కాదు, ఇక ఇది చూడండి, సిపిఐకి చీడ ఇక్కడ ఉంటుంది. ఏ పత్రిక? దిశ పత్రికలో వచ్చింది. ఇగో ఇంటెలిజెన్స్ ఆరా, కమ్యూనిస్ట్ పార్టీ చోటా డాన్ కథనంపై ఇంటెలిజెంట్ ఆరా. ఇక చోటా డాన్ అరాచకాలు. ఎవరండి వీడు? ఎవరు వీడు? వీడికి తెలంగాణ రాష్ట్రానికి ఏ సంబంధం? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే నీతిగా నిజంగా పనిచేయండి. మంది కొంపలు ముంచి దాంట్లో పోయే నీళ్ళని మొత్తం నీళ్లు చెరువు లెక్క తయారు చేస్తున్నట్టే ఊకునే పరిస్థితి ఉండదు. ఎక్కడైనా జరగాలంటే ఇప్పుడు ఈ మాట పుడింగారో చెప్పాలంట. ఎక్కడైనా పోలీస్ స్టేషన్ పోతే పుడింగారు ఏం చెప్తే అది వినాలంట. ఎంఆర్ఆర్ఎస్ పోతే పుడింగారు చెప్తే వినాలంట. ఎవడు ఎవరి కోసం పనిచేస్తాడు?
ప్రజలందరం కలిసి నమ్మకంతో మిమ్మల్ని అందరినీ కలిపి గెలిపించినాం. ఏదైనా మంచి చేస్తారని చెప్పి, సరే బుద్ధి తెచ్చుకొని ఏదైనా మంచి పని చేస్తారని. ఈ బుద్ధి మారకపోతే మాత్రం బిడ్డ రాబోయే రోజుల్లో మిమ్మల్ని మాత్రం ఊకునేది లేదు. మేము కమ్యూనిస్ట్ బిడ్డలమే, మేము కూడా ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళమే, ఎవరికి భయపడేది లేదు. పుడితే ఒకటి సస్తే రెండు అని చెప్పి తెలంగాణ రాష్ట్రం కొంచెం తిరిగిన లేదు, ఎవరికి భయపడటం కాదు. మీ అయ్య జాగిరి అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ కట్టె చేస్తున్న వాళ్ళకి మొత్తం సహకరిస్తాను. పూర్తి ఆధారాలతో నేను తీసుకొస్తాను. రాబోయే రోజుల్లో మాత్రం మిమ్మల్ని మాత్రం ఎండ కట్టి మిమ్మల్ని రోడ్డుకి ఇచ్చే పూచి నేను తీసుకుంటా. ఓపిక అనేది కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. మొత్తం కాలాలు మొత్తం ఎక్కడికి మూసేసి పడేస్తే నీళ్ళు ఎట్లా పోతాయి? మీకు ఎవరు తెలియలేకుండా సన్నాసులాగా నేను చెప్తాను, ఒకటే చెప్తానా, తక్షణమే దాని మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం నేను దేనికైనా సిద్ధమే. ఇక మానవత్వం ఉండి ప్రజలకి ఎవరైతే నమ్మకం పెట్టుకున్న ప్రజలకి మనం మంచి పని చేయాలని చెప్పి ఒక ఆలోచన మీకు ఉంటే, మీరు మనుషులైతే, మీలో మానవత్వం ఉంటే, ఈ స్థానిక ప్రజలకి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా, ఆ చెరువు నీళ్లు ఆగకుండా ఆ తూముల్ని సరిచేసి ఆ నీళ్లు బయటికి పంపే విధంగా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో మీరు మాత్రం ఫలితం అనుభవించక తప్పదు. ఒక పేదవాడి ఆవేదనతో చెప్తానని, ఇక్కడ స్థానికులు పడుతున్న ఇబ్బంది చూసి చెప్తానని, మిమ్మల్ని నమ్మి మోసపోయిన ప్రజల కోసం నేను మాట్లాడుతాను. ప్రజలు తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలుగుతారు. పదవులు అనేది శాశ్వతం కాదు. ఇక మీరు చేసిన అరాచకాలు మొత్తం ఇక అవి చెప్తే అది వేరే లెక్క ఉంటుంది. కానీ చెప్తానా, మీరు కనుక నిజాయితీగా పనిచేయకపోతే మాత్రం మీరు ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉండాల్సిన అవసరం లేదు. మీతో మాకు సంబంధమే లేదు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమంగా అక్కడ అడ్డదారులలో అధికారం అడ్డం పెట్టుకొని అరాచకాలు చేస్తామంటే మాత్రం చూస్తూ ఊకోం. మీ భూపతి ఆశన్న. అందరికీ ధన్యవాదాలు. జై భీమ్.